వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ 2 చింతలు కనపడుతున్నాయి. ఒకటి మానవుని చింత, రెండవది దేవుని చింత. మానవుడు అనగా మనము మన విషయాల గురించి చింతించటం వలన ఏమీ జరగదు. మనం చింతించడాన్ని బట్టి మనం ఎంతో నష్టపోతాము, చింతించడాన్ని బట్టి కృంగిపోతాము. కానీ దేవుడు మన గురించి చింతించడం మొదలు పెడితే మన అవసరాలన్నీ తీర్చబడతాయి, మన అక్కర్లన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. దేవుడు కావలసినవన్నీ ఇస్తాడు. కాబట్టి ఈ దినాన ఒక విషయము బైబిల్ చెప్తుంది. నువ్వు చింతించినప్పుడు దేవుడు చింతించడం మానేస్తాడు. నువ్వు చింతించడం మానేసినప్పుడు దేవుడు నీ గురించి చింతిస్తాడు. అనగా ఈ 2 విషయాల్లో చూస్తే నీ గురించి నీవు చింతించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ దేవుడు నీ గురించి చింతించినప్పుడు నీకెన్నో ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత ఆయన మీద వేసేయి. ఇక నీ దగ్గర ఎలాంటి చింత పెట్టుకోవద్దు. ఈ దినాన నువ్వు ఎంతగా చింతిస్తున్నావో నీకు తెలుసు, నీ ప్రభువుకు తెలుసు. చిన్న చిన్న విషయాలకు చింతిస్తున్నావు, చిన్న చిన్న సమస్యలకు చింతిస్తున్నావు, ఎవరో ఏదో అన్నారని చింతిస్తున్నావు, ఏదో పోగొట్టుకున్నావని చింతిస్తున్నావు, కొంచెం మార్కులు తగ్గాయని చింతిస్తున్నావు, ఎవరో మాట్లాడలేదని చింతిస్తున్నావు, పలకరించలేదని చింతిస్తున్నావు, ఎవరో నిన్ను పిలవలేదని చింతిస్తున్నావు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే నీవు చింతించి అసలు చింతకు అర్థం లేకుండా చేసుకుంటున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, మానవ సంబంధమైన జీవితంలో ఎలాగైతే మనకు గాలులు, వానలు ఇలాంటివి వస్తాయో మానవ జీవితంలో సమస్యలు, శోధనలు మామూలుగానే వస్తూ ఉంటాయి. వానలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు, వాతావరణం విరోధంగా ఉన్నప్పుడు నేను చనిపోతాను అనే ఆలోచన లేని నీవు చిన్న సమస్యలకే చనిపోవాలని ఎందుకు చింతిస్తున్నావు? ఎవరో అన్న చిన్న మాటలకే ఎందుకు నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నావు? సహోదరుడా, సహోదరి, నిన్నటి వరకు చింతించావు, కానీ ఈరోజు నువ్వు చింత లేకుండా ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మనము చింత లేని వారుగా ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా నువ్వు చింతకిస్తున్నావా? చింతతో ఉంటున్నావా? 1 కొరింథీ 7:32 మీరు చింతలేని వారే ఉండవలనని కోరుచున్నాను అనే మాట కూడా మనం చూస్తున్నాము. ఎందుకు చింతించకూడదు అంటే ఈ 7వ వచనానికి జవాబు పైన రాస్తూ ఉంటున్నాడు. అది ఏంటి అంటే తగిన కాలమందు దేవుడు మిమ్ములను హెచ్చించినట్లు అంటున్నాడు. నిజమే, తగిన కాలం అనేది మనకుంది. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనము తర్వాత 6వ వచనం మనం చూస్తే దేవుడు తగిన సమయము, తగిన కాలం అనేది మనకిస్తాడు. అప్పుడు నువ్వు వద్దన్న దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు వద్దన్న దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. అప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం ఉండదు, అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. సర్వ సమృద్ధితో నింపుతాడు. ఎందుకంటే అది దేవుని బాధ్యత. ఒక చిన్న పిల్లవాడు ఆకలి కోసం అమ్మని అడగలేడు, ఆహారం కోసం ఏమాత్రం చెప్పలేడు. అయినప్పటికీ కూడా ఆ తల్లి ఆ పిల్లోడు అడిగినా అడగకపోయినా తన బాధ్యతగా
టైంకి ఆహారం పెడుతుంది, తినిపిస్తుంది, తినకపోతే ఎత్తుకొని ఎంతో బుజ్జగించి పెడుతుంది. కారణం తల్లి బాధ్యత అది. ఒక తల్లికే అలాంటి బాధ్యత ఉన్నప్పుడు దేవుడు నీ తండ్రి, పరమ తండ్రి నీ కొరకు ఎంత బాధ్యత తీసుకుంటాడు. నువ్వు అప్పుడు వద్దన్నా, నీకు ఆకలి కలగకపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ ఆత్మీయ అవసరాలను, ఆత్మీయ ఆకలిని ఆయన తప్పనిసరిగా తీరుస్తాడు. నువ్వు వద్దన్నా కూడా నీకు కావాల్సింది ఆయన ఇచ్చేస్తాడు. దీనికోసం నువ్వు ఎదురు చూడాల్సింది తగిన సమయమందు అంటున్నాడు. ఇది చాలా గొప్ప వచనము. 1 పేతురు 5:7 నెరవాలంటే 6వ వచనంలోకి రావాలి. దేవుడు తగిన సమయమందు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ఇక్కడ 2 సమయాలు ఉంటున్నాయి. ఒకటి మానవుని సమయం, రెండవది దేవుని సమయం. అంటే నీ సమయంలో దేవుడు నీ కార్యాలు జరిగించడు, కానీ దేవుని సమయం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మన సమయంలో మనకేం కావాలో మనకు అస్సలు తెలియదు. ఉదాహరణకి నేను చిన్నప్పుడు మా నాన్నగారిని లారీ టిప్పర్ అడిగేవాడిని. ఏదో ఆడుకునే లారీ కాదు, కానీ పెద్ద లారీ, పెద్ద టిప్పరే అడిగేవాడిని. మా నాన్న నవ్వుతూ అర్థం చేసుకొని కొందాములే అనేవాడు. ప్రియులారా, నిజంగా నాకు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎంతో నవ్వొస్తుంది. అసలు అలాంటి టైంలో నేను ఎలా అడిగాను అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, అట్లాగే మన దేవుణ్ణి కూడా ఏ సమయంలో ఏమి అడుగుతామో మనకు తెలియదు, ఏమి కావాలో మనకు తెలియదు. ఒక సమయం ఉంది, తగిన సమయం ఉంది. ఆ సమయంలో నువ్వు అడగకపోయినా దేవుడు నీకు ఇస్తాడు. దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే అలా ఉన్న తగిన సమయంలో దేవుడు వారికి సహాయం చేశాడు. ఉదాహరణకు చెప్పాలంటే ఆదికాండం 32:6లో అక్కడ యోసేపును ఏశావు చంపటానికి 400 మందితో ఎదుర్కొని వస్తున్నాడనే మాట విని యాకోబు ఎంతో భయపడిపోయాడు. ఒకరి నుంచి తప్పించుకుంటానే ఒకరు, అనగా యోసేపుతో కలిసి 401 మంది వస్తే ఒక వ్యక్తి ఎలా తప్పించుకోగలడు? కానీ ఆ సమయం పక్కన పెడితే వెంటనే ఆ మరుసటి అధ్యాయంలోనే యాకోబు సమయం మారిపోయింది. ఏశావు ఒంటరిగా వచ్చాడు. యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూసి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ఆదికాండం 33:4. దేవుడు ఎంత అద్భుతంగా యాకోబు సమయాన్ని మార్చేశాడు. ఇప్పుడు విరోధులు నిన్ను నిందిస్తున్నారు, ఇది వాళ్ళ సమయం, నిన్ను బాధ పెడుతున్నారు, నిన్నెన్నో మాటలు అంటున్నారు, నిన్ను అసలు చంపేయాలంటున్నారు. ప్రియులారా, ఈ సమయంలో వాళ్ళది కాబట్టి నువ్వు బాధపడి దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ సమయం అంటూ దేవుడు నీకు ఇచ్చినప్పుడు వారు ఏశావు వలె నిన్ను ప్రేమిస్తారు, నిన్ను కౌగిలించుకొని ప్రేమతో ముద్దు పెట్టుకొని ఏడ్చేవారుగా ఉంటారు. దాని కొరకు నువ్వు ఎదురు చూడు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం చూస్తాము. యోసేపు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలుసు. తెలియని తప్పుకు, తెలియని పాపానికి ఎంతో భయంకరంగా శిక్షను అనుభవిస్తూ వచ్చాడు. ఆ సందర్భం మనం చూసినట్లయితే ఆదికాండం 39:15లో ఆ పోతీఫరు భార్య ఎంత అబద్ధ సాక్ష్యం చెప్తుంది. అతడు నన్ను పాడు చేయబోయాడు, నేను బిగ్గరగా కేక వేయటం వాడు విని ఆ వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని పోయాడని యోసేపు వస్త్రాన్ని ఒక సాక్ష్యంగా చూపించి నింద వేసింది. యోసేపు ఆ సమయంలో ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. అది ఉంటే తనకి ఇబ్బంది ఏమో అనుకోలేదు, కానీ పోతే పోయిందిలే అనుకున్నాడు. ప్రియులారా, ఒక సమయం వచ్చింది. ఎలాంటి పరిస్థితి అంటే ఆదికాండం 41:42లో ఫరో తన చేతిలో ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారలు బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, నిన్ను నిందించే వాళ్ళు నీ దగ్గర నుంచి అన్నీ లాక్కోవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ పట్టించుకోవద్దు. ఇక్కడ యోసేపు ఆ పాత వస్త్రం గురించి బాధపడలేదు, కానీ ఇక్కడ ఫరో ఎంత అద్భుతంగా ఉంగరము, గొలుసు, సన్నపు నార వస్త్రాలు
ఇస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన సంగతి ప్రియ సహోదరుడా. ఇది సమయం అనేది తగిన సమయంలో ఎలాగైతే యాకోబుకు తన అన్న శత్రుత్వం ప్రేమగా మారిపోయిందో, ఎలాగైతే యోసేపుకు ఆ వస్త్రం పోయి సన్నపు నార వస్త్రం వచ్చిందో, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మూడవదిగా చూస్తే మోషే జీవితంలో కూడా నిర్గమాకాండము 2:15లో ఫరో మోషేను చంపాలనుకున్నప్పుడు మోషే భయపడి మిద్యాను దేశానికి పారిపోయాడు. అది మోషే సమయం కాదు, కొంతకాలం దాగి ఉండాల్సి వచ్చింది. ఒక సమయం వచ్చింది. నిర్గమాకాండం 10వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే ఇక్కడ ఇంకొక ఫరో ఉన్నాడు. ఈ ఫరో అతని సేవకులు చూచి ఈడు ఎన్నాళ్ళు మనకు ఉరిగా ఉంటాడని భయపడుతూ వచ్చారు. ప్రియులారా, అక్కడ మోషే ఫరోకు భయపడితే ఇక్కడ ఫరో అతని సేవకులు మోషేకి భయపడుతున్నారు. ఇది మోషే సమయం. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా సమయం ఇస్తాడు. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నావో రెండంతలుగా వారు నీకు భయపడే సమయం వస్తుంది. ఇది తగిన సమయం. దీని కొరకు ఎదురు చూడు. అలాగే మనం 4వదిగా చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనంలో షిమీ అనే వ్యక్తి దావీదుని ఎంత దుర్మార్గుడా, చీపో అని ఎంతగా భయంకరంగా బాధ పెడుతూ వచ్చాడో. ప్రియులారా, అది దావీదు సమయం కాదు, షిమీ సమయం. అయితే దేవుడు ఎంత అద్భుతంగా మరొక 3 అధ్యాయాలు దాటేసరికి 2వ సమూయేలు గ్రంథం 19:19లో ఆ షిమీ వచ్చి అంటున్నాడు, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నువ్వు అది నా దోషాన్ని మర్చిపో, మనసులో ఉంచుకోవద్దు. నేను పాపం చేశాను, నాకు అర్థమైంది అని అందరూ ఎదుట చెప్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నిందిస్తున్న వారు, అబద్ధంగా నీ మీద అనేక నేరాలు మోపుతున్నవారు, అసహించుకుంటున్నవారు, ఎంతగానో దూషిస్తున్నవారు ఉంటారు. అలాంటి సమయంలో దావీదు వలె నువ్వు మౌనంగా ఉండు, దేవుడు చూసుకుంటాడు. ఒక సమయం వచ్చింది, అదే షిమీ గడగడలాడుతూ భయపడి వచ్చి దావీదు యొక్క ఆ కాళ్ళ దగ్గర పడిపోతూ వచ్చాడు. కారణం, అప్పుడైతే దావీదు మామూలు వ్యక్తి, కానీ ఇప్పుడు దావీదు మహారాజుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ సమయం కూడా వస్తుంది. కాబట్టి తగిన సమయమందు దేవుడు హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలనేదే బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. ఆ తర్వాత సందర్భంలో కూడా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 2:7లో ఎస్తేరు తల్లిదండ్రులు లేని ఒక అనాథగా కనపడుతుంది. అది ఎస్తేరు సమయం కాదు. ఒకానొక సందర్భం వచ్చేసరికి ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం, తల్లిదండ్రులు లేని ఎస్తేరు ఇప్పుడు యూదులందరికీ తల్లైపోయింది. యూదులకు ఆమె దిక్కైపోయింది. అదే అంటుంది అక్కడ, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఎంత అద్భుతం! ఈరోజు ఎవరు లేరని, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదని, ఎవరు నీతో మాట్లాడటం ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావు. కానీ ఒక దినాన అందరికీ నీవే దిక్కు అయ్యే ఒక రోజు వస్తుంది. ఇది తగిన సమయం. నీ సమయం అనేది దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అట్లాగే మనం చూస్తే రూతు గ్రంథంలో కూడా చూసినట్లయితే రూతు జీవితంలో కూడా మనం చూస్తే ఎంతో ఒక చిన్న పని వ్యక్తిగా పనిదానిగా ఉంటుంది. రూతు గ్రంథం 2:5 ఈ చిన్నది ఎవరిదని అడుగగా, ఇక్కడ చిన్నది అని ఉంది కానీ మూల భాషలో ఒక అల్పమైనది, ఒక ఎన్నిక లేనిది, ఒక పేరు ప్రఖ్యాతులు అసలు అడ్రస్ లేనిది అన్నట్లుగా ఎంచబడుతూ వచ్చిన ఆవిడ చిన్నదిగా ఉంటున్న ఆమె జీవితం 4వ అధ్యాయం వచ్చేసరికి అదే బోయజు 13వ వచనంలో రూతును పెండ్లి చేసుకున్నప్పుడు దేవుడు ఆమెను దీవించాడు. చిన్నదిగా ప్రారంభించిన జీవితం ఎంత పెద్దదిగా అయిపోయింది. ఇప్పుడు ఎంత పెద్దగా రూతు అయిపోయింది. ఆత్మీయతలోనూ, అలాగే వివాహ విషయంలోనూ, పొలం విషయంలోనూ, ఆ యొక్క పట్టణ విషయంలో కూడా తను ఎంతో గొప్ప అవుతూ వచ్చింది. అది రూతు సమయం. రూతు కూడా తన సమయం కొరకు వెయిట్ చేస్తూ వచ్చింది, ఎదురు చూస్తూ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. ఆఖరిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 6:11లో మనం చూస్తే
ఆ గిద్యోను గోధుమ చాటున, మరి ఆ యొక్క గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచూ ఉన్నాడు, పిరికివాడుగా ఉన్నాడు, దాక్కున్నవాడుగా ఉన్నాడు. అలాంటి గిద్యోను తన జీవితంలో ఒకానొక సందర్భంలో, అనగా న్యాయాధిపతులు 7వ అధ్యాయం 20వ వచనంలో ప్రజలందరూ ఒక మాట అంటున్నారు, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, అనగా దేవుని ఖడ్గముతో మరి గిద్యోను ఖడ్గాన్ని పోలుస్తున్నారు. ఒక పిరికివాడు ఎంత ధైర్యవంతుడయ్యాడు, ఎంత ఘనత తెచ్చుకుంటున్నాడు. ఆ చాటున దాక్కునున్న ఆ గిద్యోను జీవితాన్ని ఎంత గొప్ప వెలుగులోకి దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ కూడా చెప్పే మాట ఒకటే, నీకంటూ తగిన సమయం ఉంది, నీకంటూ తగిన వేళ ఉంది, ప్రతి దానికి సమయం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమయం రాకముందే ఎందుకు తొందరపడతావు? సమయం రాకముందే ఎందుకు నువ్వు ఇంకా ఇబ్బంది పెడతావు, చింతిస్తావు? ఇప్పుడే నీ చింత తీసివేసుకో, ప్రభు మీద వేసాయి. ఇంతమందికి వారి సమయాలు, వారి పరిస్థితులు తలక్రిందులు చేసిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? ఇంకా బైబిల్లో ఎంతో మంది ఉన్నారు, వారి సమయం కొరకు వారు ఎదురు చూస్తూ వచ్చారు. ప్రియులారా, అందుకని ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే, ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది. అలాంటిది దేవుడు నీకు ఒక రోజు ఇవ్వడా? నిన్ను హెచ్చించే రోజు ఒకటి ఉంది, నిన్ను ఘనపరిచే రోజు ఒకటి ఉంది, నువ్వు జయించే రోజు ఒకటి ఉంది, నువ్వు గొప్ప చేయబడే రోజు ఒకటి ఉంది. నీకు కూడా దేవుడు పేరు ప్రఖ్యాతులు తెచ్చి అందరికంటే ఉన్నత స్థితిలో ఉంచే రోజు ఒకటి ఉంది. దాని కొరకు ఎదురుచూడు. ఇది తగిన సమయం. ఈ తగిన సమయం కొరకు ఎదురుచూడు. తట్టుకోవటానికి శక్తిని, సహనాన్ని ప్రభు ఇస్తాడు. కాబట్టి ఉదయకాలం తగిన సమయం ముందు దేవుడు కూడా నిన్ను హెచ్చించినట్లు, నీ చింతంతా ఆయన మీద వేసినట్లుగా, ప్రభు నీకు సహాయపడి నడిపించినట్లుగా నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభుని యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలము వేకువ వాక్యము ద్వారా మా ప్రియులందరితో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. 1 పేతురు 5:7 వచనములో మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీ గురించి చింతిస్తున్నాడని. 6వ వచనం వచ్చేసరికి తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండమని ప్రభా మీరు గుర్తు చేస్తూ వచ్చారు. ప్రభా, యాకోబు జీవితాన్ని మేము చూస్తూ వచ్చాం ప్రభువా. అంతేకాదు యోసేపు జీవితాన్ని మాకు చూపించారు, మోషే జీవితాన్ని మాకు చూపించారు, దావీదు జీవితాన్ని కూడా మాకు చూపిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు ప్రభువా, గిద్యోను జీవితాన్ని చూసాము. బైబిల్లో ఎస్తేరు, రూతు వీరి జీవితాలు కూడా ప్రభువా ముందెంతో అల్పమైనవిగా, అవమానకరమైనవిగా ఉన్నప్పుడు ఒక దినం వచ్చినప్పుడు వారి సమయంలో అన్నీ తారుమారైపోయాయి. మా ప్రియులు కూడా ఈ మాటలు వింటున్న వారు ఏ దుఃఖములో, ఏ వేదనలో, ఏ ఒంటరితనములో, ఏ భయములో, ఏ కృంగుదలలో, ఏ నిరుత్సాహంలో ఉన్నారో ప్రభువా, తగిన సమయం, తగిన కాలం వారికి కూడా త్వరగా దయచేసి ప్రభువా వీరిని హెచ్చించినట్లు వారిని కూడా హెచ్చించి మీరు మహిమ పొందండి. విశ్వాసంతో వింటున్న ఈ మాటలు వింటున్న వారందరినీ కూడా ప్రభువా ఈ వాగ్దాన ప్రకారము ధైర్యపరిచి మీరే తగిన కాలమందు ఘనపరుస్తూ విజయమిస్తూ రమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము